అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చదవగా విందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి ఇచ్చి మీరు తీసుకుని జనుడి నా శరీరమని తలంచుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. నీ పక్షాన నిలబడుతున్న నేను ఎన్నిక లేని వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని కనుక నీ పరిశుద్ధ అగ్నితో, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించి నీ అగ్నితో నా పెదవులను కాల్చమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ మత్తయి సువార్తలో ఆశీర్వాదం అనే రొట్టె, దీవించే రొట్టె, ఇది పెనం మీద ఉన్నప్పుడు రొట్టె, ఎక్కడ ఉన్నప్పుడు మీ కిచెన్లో ఉన్నప్పుడు, అది ఎప్పుడైతే తయారయ్యి పరిశుద్ధ స్థలములోకి తేపడుతుందో, సేవకుడు దానిని స్వీకరిస్తాడో, అది ఏమవుతుంది? క్రీస్తు శరీరం అయిపోతుంది. హల్లెలూయా. ఏమవుతుంది? క్రీస్తు శరీరం. ఆయన నీ కోసము నా కోసము నలగొట్టబడిన శరీరముగా మార్చబడుతుంది. ప్రభు అన్నాడు పేతురు, భూమి మీద మీరు ఎవరిని దీవిస్తే నేను పరలోకములో వారిని దీవిస్తా. ఆ రొట్టెని దీవించాడు కనుక ఆ రొట్టె సేవకుడే ఆరగించడు, సేవకుడే భుజించడు. తను బిడ్డలైన వారికి, యేసు బిడ్డలైన వారికి, యేసు రక్తములో కడగబడిన వారికి, యేసుని స్వీకరించే వారికి చిన్న చిన్న మొక్కలుగా వాటిని పంచుతాడు. ఎందుకు అంటే తర్వాత చూద్దాం. ఆయన నీ కోసము నా కోసము భూమి మీదకి వచ్చి నీ పాపము నా పాపము పోవుటకు, మనల్ని పరిశుద్ధులుగా స్వీకరించుటకు, పరలోకానికి చేర్చటకు ఆయనే మానవుడుగా వచ్చాడు. మేకల రక్తము, గొర్రెల రక్తము, కోడెల రక్తములో పరిశుద్ధత లేదు కనుక దాని ద్వారా మన పాపము కొట్టివేయబడదు. కనుకనే ఆయనే వచ్చాడు. ఆశీర్వాదం అనే శరీరాన్ని తెచ్చి నీ కోసము నా కోసము నలగొట్టబడిన శరీరాన్ని తీసుకొచ్చి మన స్వస్థతల కోసము మనము బాగుపడాలనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి ఆయన మనకి ఏం చేశాడు? ఆ రొట్టె ద్వారా మనకి కొన్ని ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములోకి రండి. హల్లెలూయా. మళ్ళీ చదవమా? హల్లెలూయా. ఏం తాగాలి? నా శరీరము, నా రక్తము ఎవరి కోసము? ఆయన కార్చింది నీ కోసము, నా కోసము. వారే ఎక్కడ ఉంటారండి? వీరు నిత్య జీవములో. నిత్య జీవములో ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా నీవు బాప్తిస్మం పొందాలి. రెండోదిగా సంఘములో చేర్చబడాలి. మూడోది ఆయన రొట్టెను,
ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని సేవించితేనే నిత్య జీవం. హల్లెలూయా. బాప్తిసం తీసుకోగానే నీవు పరలోకం చేరవు. బిడ్డను నీవు కనగానే సరిపోతుందా? వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలమ్మా? పాలిచ్చి, వాడికి కావాల్సిన పదార్థాలను ఇచ్చి, వాడిని దినదినము పెంచి పెద్ద చేసి, ప్రయోజకుడిని చేసి, ఒక ఇంటివాడిని చేసి, వాడికి ఒక కుటుంబాన్ని ఏర్పరచాలి. ఇప్పుడు మన కుటుంబం ఎక్కడుంది? పరదేశంలో ఉంది. ఈ భూమి మీద మనము, ఈ భూమి మీద ఏంటంటే అద్దె గుడారం. ఏ గుడారం? అద్దెకున్నాళ్ళు ఎన్ని రోజులు ఉంటారమ్మా? కొన్నాళ్ళే ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నాడు, ఈ భూమి లైవ్ అయిపోతుందంట, ఈ ఆకాశము లైవ్ అయిపోతుంది, ఈ సూర్యుడి కింద ఉన్నవన్నీ లైవ్ 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 అయిపోతాయి అంటున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతుంది. దానికి నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. నెల మొత్తము నీ ఇష్టానుసారముగా ఉండి, నెలలో మొదటి ఆదివారం అని మనం ఏ వారం అయితే సమర్పించుకుంటామో, ఏ వారం అయితే మనము గురి కలిగి ఉంటామో, మొదటి వారం అనే కాదు, మన సర్దుబాటుల గురించి పెట్టుకున్న నియమ ప్రకారముగా ఏం చేయాలి? ఇందా కీర్తన చదువుకున్నాం కదా, హృదయపూర్వకంగా బల్లలో చేయాలి. నీ నోటి ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా ఏదైనా దేవునికి ఇష్టమైనవి కలిగి ఉంటే ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. భక్తుడైన దావీదు ఒప్పుకున్నట్టుగా, ప్రభువా నీ దృష్టికి నేను చెడుగా కనిపిస్తున్నానేమో, నన్ను క్షమించయ్యా, నియమమైన సోపుతో నన్ను శుద్ధీకరించు అని శుద్ధీకరించుకుని మన దేహాన్ని, మన ఆలోచనలను, మన తలంపులను అన్నిటినీ కూడా ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. అందుకే ఏవేల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, మీ గుండెని, మీ వస్త్రాన్ని చింపుకుంటున్నారు, మీ గుండెని చింపుకోవట్లా. ఏం చెప్పుకుంటున్నారు? వస్త్రం కాదు, నీ గుండెని చింపుకో, నీ గుండెలో గుడిగా యేసుని చేర్చుకో. అది దేవునికి కావాల్సినది. ఆ రోజు యేసు తండ్రి, యేసు తల్లి, యేసు తండ్రి, అయ్యా కొద్దిగా చోటు ఇయ్యండి, కొద్దిగా చోటు ఇయ్యండి అంటే ఎవరైనా చోటు ఇచ్చారా? లేదు లేదు లేదన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా, అయ్యా బాప్తిసం పొందయ్యా, అయ్యా బాప్తిసం పొందయ్యా, రొట్టెలు చెయ్యయ్యా, సంఘంలోకి రయ్యా, రాయ్యా 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 అని సేవకుడు పిలుస్తున్నాడు, తండ్రి కూడా పిలుస్తున్నాడు. ఓ నా కుమారులారా, నా కుమార్తెలారా, లోకము పుట్టింది మొదలు ఆశీర్వాదాలు మీకోసం దాచిపెట్టాను కదా, మీరు బయట నిలువనేలా లోనకి రండి. ఏ లోనకి? మందిరములోకి, పరిశుద్ధమైన స్థలములోకి, పరిశుద్ధమైన మాటలు స్వీకరించడానికి, పరిశుద్ధులైన దేవునితో కలిసి ఉండటానికి లోనకి రండి. దేనికి లోనకి రావాలి అంటే, ఆనాడు నోవాహు వాడ కట్టాడు కదా, మనందరికీ తెలుసు. వాడ కట్టాడా లేదా? వాడ కట్టడానికి కొన్ని నమూనాలు చెప్పాడు, కొన్ని కొలతలు చెప్పాడు, కొన్ని అద్దులు చెప్పాడు. ఆ వాడ కట్టమన్నాడు, ఆయన కట్టేశాడు. వాడ కట్టబోయే ముందు, అయ్యా వాడ కట్టమన్నావు మంచిదే, 1 కోటి రూపాయలు ఏం అడిగాడా? ఇప్పుడు మా అభిచిత్తాన్ని వెళ్ళి ఒక మటన్ 1 కిలో ఇస్తారమ్మా అన్నానుకో, వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు ఏమనిద్ది? ఏంటమ్మా మాట్లాడరు? తెలుగులోనే మాట్లాడతా, తమిళ? 1 కిలో ఏట మోసం మటన్ ఎత్తురమ్మా, ఇవాళ ఆదివారం కదా, మనము కూర చేసుకుందాం అందనుకో, ఇవేమనిద్ది? ఎమ్మటే చేయి చాపిద్దా చాపదా? కానీ ఈ నోవాహు చేయి చాపలా, నోరు తెరవలా. కానీ తండ్రి చెప్పినట్టుగా వాడని కట్టాడు. తన కష్టములో నుండి తనకు కలిగినవన్నీ కలిపి ఉదయకాలము వాడ పనిచేసి
రాత్రి కాలం సువార్త చేశాడంట. ఏమని? అయ్యా, ఈ పట్టణాన్ని దేవుడు నీటితో కడిగి వేస్తాడంట, వాడలోకి రండి, వాడలోకి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎన్నాలో తెలుసా? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు 120 సంవత్సరాల కాలమంతా కూడా వారి కోసం సువార్తను ప్రకటించుతుంటే వాడలోకి ఎవరు రాలా. అలాగే మనిషి కుమారుడు కలిగినట్టుగా ఉంటుంది అని పరిస్థితులు చెప్తున్నాడు దేవుడు. నీవు నిత్యరాజ్యానికి వెళ్ళాలి అంటే బాప్తిసం తీసుకుని ఆగితే వెళ్ళవు, కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళి ఆగిపోతే వెళ్ళవు. ఆయనతో నీవు, నీతో ఆయన ఎలా ఉండాలి? పెనవేసుకుని ఉండాలి. అది యోహాను సువార్తలు అంటాడు, 15వ అధ్యాయం అంటాడు, నీవు నేను కలిసి, నీవు నేను పెనవేసుకుని బహుగా ఫలించాలి అంటే నీవు నాతో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఆయన రక్తాన్ని సేవించాలి అన్నా, ఆయన శరీరాన్ని భుజించాలి అన్నా నీవు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే నీ ఇంటికి ఆశీర్వాదం. హల్లెలూయా. ఎప్పుడు? అప్పుడే. లోకంలో ఒక మాట ఉంది కదా, భయం లేని కోడి, భయం లేని కోడి ఆడబెట్టిందంట గుడ్డు. భయం లేని క్రైస్తవులు కూడా రోడ్ల మీద తిరుగుతుంటారు. భక్తి లేని క్రైస్తవులు కూడా సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. నోవాహు ఓడ కట్టినప్పుడు, ఓడలోకి రమ్మన్నప్పుడు ఎవరు రాకుండా, జలప్రళయం పెరుగుతూ ఉన్నప్పుడు, ఆ వర్షం పెరుగుతూ ఉన్నప్పుడు, ఓడ లేస్తూ ఉన్నప్పుడు, ములుములు దాకా మోకాళ్ళు దాకా అంతా పెరుగుతూ 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 ఉన్నప్పుడు అప్పుడు వచ్చారట. ఏమని ఏమని కేకేస్తున్నారు? అయ్యా, ఆ రోజు నువ్వు చెప్పావు ప్రభు మాటలు, ఆ రోజు చెప్పావు జలప్రళయం వస్తుంది, కడిగి వేస్తాడు అని, మేము వినలేదు. అయ్యా మమ్మల్ని క్షమించి తలుపు తీ అయ్యా, అయ్యా మమ్మల్ని తలుపు తీ అయ్యా అంటున్నారు. ఏమన్నారు? తలుపు వేయబడింది. వాడ చేసింది యేసు ప్రభు కాదు, వాడ చేసింది నోవాహు, తలుపు వేసింది యేసయ్యా. అక్కడ తలుపు తీయటానికి ఆయన అయితే తీస్తారు ఎవరైనా? అమ్మా, ఆయన వేస్తే తీయలేరు, తీస్తే వేయలేరు. హల్లెలూయా. వీరి కేకలు వేస్తూ ఆ జల ప్రళయంలో కొట్టుకుపోయారు. ఈనాడు కూడా ఈ బల్లలో చేయి వేయకుండా ఆగిపోయిన బిడ్డలు అలాగే కొట్టుకుపోతారు. ఎక్కడికి? నిత్య నరకానికి. ఆ నిత్య నరకానికి ఎవరు వెళ్ళకూడదని ఆయనే మానవుడిగా భూలోకానికి వచ్చి నీ పాపము నా పాపం ఆయన భుజముల మీద వేసుకుని, ఆయన శరీరాన్ని నలగొట్టుకుని, ఆయన శరీరం అంతా కూడా దున్నబడిందంట. హల్లెలూయా. ఆయన వచ్చి రండయ్యా, రండయ్యా. ఒక తల్లి ఉందంట, ఒక కుమారుడు, ఆమె ఆ పేదరాలు, ఆ తల్లి ఎంతో కష్టపడి, ఏంటంటే ఎంతో కష్టపడి ఆ పిల్లాడిని చదివించి విదేశాలకు పంపించిందంట. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశానికి పంపిస్తే ఈమె చేసిన అప్పులన్నీ ఆ కుమారుడు తీరుస్తాడని ఆశతో అతడికి ఖర్చు పెట్టి పంపించితే అతడు దేవుని మీద భయము, తల్లి మీద గౌరవం బట్టి ప్రతి మాసము తను $50,000 డాలర్, $60,000 ఆయనకి కలిగింది 50కి తగ్గకుండా ఒక్కొక్క డాలర్ తల్లికి పంపిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఎవరికమ్మా? ఇది $50,000 డాలర్ అనుకోండి. ఈ వచ్చిన డాలర్ ఏం చేస్తుంది తల్లి? ఎవరికి చూపించకుండా బైబిల్లో పెట్టేస్తుంది. ఏంటనమ్మా? బైబిల్లో పెడుతుంది. అప్పులు పెరిగిపోతున్నాయి, బైబిల్ నిండిపోతుంది, కుమారుడు పంపిస్తున్నాడు. కానీ దీని విలువ ఆమెకి తెలియలా. హల్లెలూయా.
అలాగే ఆయన శరీరం అంతా నలగొట్టబడి కొద్ది కొద్దిగా ఇరిసి మీకు వడ్డించుతుండగా మీకు దాని విలువ తెలియట్లా. అయ్యా, కుక్కలాగా లోకంలో తిరిగిన నాకు ఈ పరిశుద్ధమైన నీ శరీరాన్ని నాకు ఇచ్చావా ప్రభువా, నీకు వందనాలు అని చెప్పలేకపోతున్నావు. చివరి రక్తపు బొట్టు వరకు సిలువలో వేలాడి నా కోసం ప్రాణం ఇచ్చావా ప్రభువా అని నీవు గుర్తించలేకపోతున్నావు. అందుకే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగిన వారే నిత్యరాజ్యం వారిదే. హల్లెలూయా. అందరిది కాదు, మా అందరిది కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కాదు, బోధించే వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉండరు. ఎవరుంటారు అంటే ఆయనకి ఇష్టమైనట్లుగా చేసేవారు. ఇప్పుడు కోకొల్లలుగా ఉన్నారు. వ్యాపారాలు చేసేవాళ్ళు మేము కూడా చావుకులం అనుకున్నాం, రిటైర్ అయిన వాళ్ళు మేము చావుకులం అనుకున్నాం, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇంకా రకరకాల పనులు చేసుకునేవారు అందరూ కూడా మేము సేవకులు మేము సేవకులు ఉన్నారు. వీరు కాదు సుమా, పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తు కోసమే ప్రాణం ఇచ్చేటట్టుగా సంఘము కోసము సేవకుడు ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి. సంఘం మీద కలెక్ట్ చేసుకునేటట్టుగా. ఈ సేవ అంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. కొందరు పిలుస్తున్నారు, మా దగ్గర స్వచ్ఛతలు ఉండే రండి, మా దగ్గర భూమి రండి, మా దగ్గర అది ఉందరండి ఇది ఉందరండి అన్నాడు. యేసు ప్రభు ఎక్కడ పిలవలా, ఆయన దగ్గరికి వెళ్ళారు గుంపులు గుంపులుగా. ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది ఆయన దగ్గర. పరిశుద్ధాత్మ శక్తితో అందరినీ స్వచ్ఛపరుచుతున్నాడు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు దొరలవుతున్నారు. కానీ దేవుడిని సిలివేసే కాలం ఒకటి ఉందని ఆయనకి తెలుసు. ఆయన పంచిన రొట్టెలే రాళ్ళవుతాయని ఆయనకి తెలుసు. కానీ ప్రేమిస్తున్నాడు. ప్రేమ యేసయ్య ప్రేమ. అది యోహాను సువార్తలోనే ఒక మాట ఉండింది కదా, లోకముని ఎంతో ప్రేమించాడంటాడు. కొలతలేదు. కొలతందా? కొలతలేదు. మనం బాధ వచ్చినప్పుడే దేవుడు, ఇబ్బంది వచ్చినప్పుడే దేవుడు. అది కాదు భక్తి. నిత్యము ఆయనను స్తుతించాలి. నేనేమైనా ప్రభువా, ఏంటంటే నీ వల్లనే నేనున్నానయ్యా, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. నీవు ఆశీర్వదించే దేవుడు, నన్ను బాగు చేసే దేవుడు అని నీవు తలంచాలి. అప్పుడే నీకు ఆయనకి ఏం కలిగింది? ఒక ఒప్పందం కలిగింది, ఒక అనుబంధం కలిగింది, ఒక ఆశీర్వాదం వచ్చింది. అందుకే కొరింథీ పత్రికలోకి రండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి రండి. 16వ వచనం చూద్దాం. హల్లెలూయా. అలాగే 21 కూడా చూడమ్మా, అదే అధ్యాయంలో. హల్లెలూయా. ఎంత తేట తెల్లగా మాట్లాడుతున్నాడు ఈ కొరింథీ సంఘంతో భక్తుడైన పౌలు. ఆ 11వ వచనం 22వ వచనమున కూడా అవే మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎన్ని కేకలు వేసినా, ఎన్ని నెలలు అయినా, ఎన్ని క్యాలెండర్లు తిరగవేసినా, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నా నీలో మార్పు రావట్లా. అందుకే 2 చేతులు చాపి దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
ఆకాశమందున్న దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్న సేవకుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరమైనా దేవుని దగ్గరికి వస్తావేమో, ఈ మాసంలోనైనా 9 మాసాలు గడిచి 10వ మాసంలోకి ప్రవేశపెట్టాడు కదా. సృష్టికర్త అయిన దేవుడిని సృష్టించటానికి, దేవుడిని మహింపరచటానికి, దేవుడిని గణపరచటానికి, దేవునితో ఉండటానికి. హల్లెలూయా. ఇవేమని పాడాలో తెలుసా? నా రక్తం యేసు రక్తం, నా గోత్రం యోధా గోత్రం, నా తండ్రి యేసురాజు. ఏంటంట? మన రక్తం వేరు, మన గోత్రం వేరు, మన తండ్రి వేరు. యుగ యుగాలు ఉండే తండ్రి మన తండ్రి. పరిశుద్ధమైన రక్తము కలిగిన వాడు మన తండ్రి. యుగ యుగాలు ఉంటాడని 90వ కీర్తనలో చక్కగా మోషే భక్తుడు అంటాడు, తరతరములకు నీవే మా దేవుడవు. ఏంటంట? తరతరములకి. ఎప్పుడు మొక్కుకుంటాం మనం తెలుసా? ఆపత్కాలములో నమ్ముకోదగిన యేసు నీవే ఆధారము. కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు, ఇంట్లో చీకటి కమ్మినప్పుడు, అప్పుడు కావాలి దేవుడు. కనిపించిన సేవకుడికల్లా ఫోన్ చేస్తాం, హలో అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, నా ఇబ్బంది, నా ఇరికిదే. ఇవన్నీ నీ సృష్టికర్తని సమయం ఉండగానే దేవుడి దగ్గరికి రా. దుర్దినములు రాకమునిపే దేవుడిని చర్చించుకోమని ప్రసంగి 12వ అధ్యాయంలో అన్నాడు. ఈ దినంలో సూర్యుడు నలుపెక్కక మునిపే, చంద్రుడు ఎరిపెక్కక మునిపే, తల్లి దాడ పిల్లకు రాకమునిపే నీవు దేవుని దగ్గరికి రా. అప్పుడు కేకలు వేసిన ఏ విచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చిట్టుకొకరై అరసే రోజులు రాక మునిపే నీ తండ్రి దగ్గర ఒప్పుకో. నీ పాపాలు కప్పుకోకుండా ఒప్పుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొంది తండ్రిని సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక వారసుడుగా ఆయన దగ్గర ఒక టికెట్ కొనుక్కుని భద్రంగా దాచుకుని నీ విశ్వాసాన్ని నీకు కలిగిన దేవుడు కలగ చేసినవన్నీ కూడా ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. నీ విలువైన ఆభరణాలు ఎలా దాచుకుంటావో ఆటికన్నా విలువైనది కనుక ఈ వాక్యము, ఆటికన్నా విలువైన వాడు మన తండ్రి కనుక ఈ భూమి మీద డబ్బులు సిమటలు కొడతాయి అన్నాడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిందేనని గ్రేట్ అలెగ్జాండర్ కూడా అన్నాడు. ఈ శవాల మీద డబ్బులు దల్లటం నేర్పింది ఆయనే. అట్టి వాక్యం రాకమునిపి మనం స్మరణ తెచ్చుకుందాం. సృష్టికర్త అయిన దేవుడిని శుద్ధిద్దాం, దేవుడిని మహిమపరచుదాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. బల్లలో చేయి వేయబోతున్నాం గనక